అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఇవాళ రసవత్తరంగా జరగనున్నాయి. హెల్త్ పాలసీ తెలంగాణ రైజింగ్ పై అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరగనుంది. హెల్త్ పాలసీపై ఇప్పటికే అధికార విపక్షాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు జరిగాయి. అసెంబ్లీలో మరోసారి చర్చ నేపథ్యంలో సభ మరింత హీటెక్కనుంది. హెల్త్ పాలసీపై ప్రభుత్వం అధికారిక సమాధానం ఇచ్చేందుకు రెడీ అయింది. ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించాలనే ఉద్దేశంతోనే అసెంబ్లీలో వివరాలు వెల్లడించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ వివాదాన్ని రాజకీయ ఆరోపణలకే పరిమితం కాకుండా విధానపరమైన అవసరంగా చూపించడం అధికార పక్షం వ్యూహంగా కనిపిస్తోంది. అదేవిధంగా శాసన మండలిలో పలు బిల్లులపై సభ్యులు చర్చించనున్నారు. మరోవైపు తెలంగాణ భవన్లో సమాంతర అసెంబ్లీ సమావేశానికి బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. అసెంబ్లీలో జరిగే చర్చలపై బీఆర్ఎస్ కౌంటర్ ఇవ్వనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రేమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, గితిగా మీరన్నట్టుగా ఏదైతే శాసనసభలో ఈరోజు ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వ పథకాల అమలులో నిర్ణయాలు తీసుకుంటూ, ఎందుకంటే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తాయి ఆయా ప్రభుత్వాలు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తీసుకున్నటువంటి రెండు పెద్ద నిర్ణయాల్లో ఒకటి హిల్టు పాలసీకి సంబంధించి, మరొకటి భారత్ సమ్మిట్. ఈ రెండు అంశాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అటు ప్రభుత్వ పథకాలలో ఎంత పేరైతే వచ్చిందో ఈ రెండు కూడా పారిశ్రామిక వర్గాల్లో ఆయా కార్పొరేట్ కంపెనీలకు కొంత అవకాశం కల్పించి రాష్ట్రంలో నిధులు వచ్చే అవకాశం కానీ, లేకపోతే నిరుద్యోగులు కొంత ఉద్యోగ కల్పనలో ఉపయోగపడేటువంటి రెండు అంశాలు. ఈ రెండిట్లో ప్రధానంగా హిల్ట్ పాలసీపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పాలసీపై రెండు పార్టీలు ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ రెండు ప్రధానంగా కూడా విమర్శిస్తూ వస్తున్నాయి. ఈ పాలసీ కార్పొరేట్ కంపెనీలతో పాటు కొంతమంది అటు సీఎం కుటుంబ సభ్యులతో పాటుగా ఇటు కొంతమంది మంత్రుల కుటుంబ సభ్యులకు ఉపయోగపడేటువంటి పాలసీగా రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి అటు కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ కానీ, ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ రెండు కూడా విమర్శించు వచ్చాయి. అయితే ప్రధానంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటిదంటే, ఒకటి ఈ జిహెచ్ఎంసీ కానీ లేకపోతే ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి పరిశ్రమలు ఏవైనా కూడా ఓఆర్ఆర్ వెలుబాటు బయట పెట్టడం ద్వారా కాలుష్యం విషయంలో కొంత తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. రెండోది, ఇక్కడ మొత్తం సిటీ అంతా కూడా ఏదైతే 20-30 ఏండ్ల క్రితం ఏర్పాటు చేసినటువంటి పరిశ్రమలన్నీ కూడా అప్పుడు ఆయా వాతావరణానికి తగ్గట్టుగా కొంత సిటీ ఉంటే ఆ సిటీకి బయట కట్టినట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు సిటీ విస్తరణ కూడా, ఎందుకంటే గ్రామాల నుంచి వచ్చేటువంటి వారు ఉపాధి కోసం ఇక్కడ వచ్చేటువంటి పని చేసుకోవడం, మరొక వైపు దాంతో సిటీ విస్తరణ కూడా గతంతో పోల్చితే కొన్ని ఏదైతే 100 రెట్లు పెరిగిందని చెప్పుకోవచ్చు. దానికి తగ్గట్టుగా అటు వాటన్నిటిని కూడా చేసుకుంటూ వస్తున్నాయి ఇప్పుడున్నటువంటి గత ప్రభుత్వాలు కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ. ఇప్పుడు దీని వలన ఎందుకంటే జనాభా పెరిగింది కాబట్టి కొంత పొల్యూషన్ పెరిగే అవకాశం ఉంటుంది. మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఢిల్లీ ప్రధానంగా కాలుష్యం దేశవ్యాప్తంగా కనుక మనం చూసుకుంటే ప్రధాన కాలుష్యమైనటువంటి నగరాల్లో ఒకటి మేజర్గా ఢిల్లీ దేశ రాజధానిని చూసుకోవచ్చు మనం. అట్లాంటి పరిస్థితి భవిష్యత్తులో మన రాష్ట్రానికి రాకుండా ఉండాలంటే ఈ నిర్ణయం తీసుకోవడం వలన కొంత తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. పెద్ద ఎత్తున పరిశ్రమలు కూడా, ఎందుకంటే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ పాలసీ ద్వారా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిని అటు ప్రతిపక్ష పార్టీలు విమర్శలు కాకుండా ఇటు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతించాలని చెప్పేసి కూడా వారు చెప్పారు. దానిపై ఎందుకంటే సభాముఖంగా చెప్పడం ద్వారా సభలో రికార్డు కావడం ఒక అంశమైతే, మొత్తం యావత్తు తెలంగాణ ప్రజలతో పాటుగా దేశ ప్రజలందరికీ కూడా చూపించే అవకాశం ఉంటుందని భావించే ప్రభుత్వం ఈరోజు పాలసీపై సభలో షార్ట్ డిస్కషన్ పెట్టినట్టుగా కొంత సమాచారం అయితే ఉంది. మరొక వైపు మొత్తం యావత్తు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కార్పొరేట్ సంస్థలన్నింటినీ కూడా ఏదైతే విజన్ 2047తో భారత్ సమ్మిట్ పెట్టి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దాదాపు కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు
రాష్ట్రానికి వచ్చాయి. కానీ దానిపై కూడా కేవలం పెట్టుబడులన్నీ పేపర్లపై మాత్రమే ఉన్నాయి. రాష్ట్రానికి ఏ మాత్రం పెట్టుబడులు కూడా రాలేదని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి. దానిపై ఏ విధంగా ఖర్చు, ముఖ్యంగా ఖర్చుపై కూడా ప్రతిపక్ష పార్టీలు చేసినటువంటి విమర్శలు కానీ, వచ్చినటువంటి కార్పొరేట్ కంపెనీలు మన రాష్ట్రంలో ఎంత మేరకు పెట్టుబడులు పెట్టాయి, ఏ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయనే దానిపై కూడా సభలో క్లారిటీ ఇవ్వబోతున్నారు మంత్రి శ్రీధర్బాబుతో పాటు సీఎం, అటు డిప్యూటీ సీఎం ముగ్గురు కూడా ఈ రెండు పాలసీలపై మాట్లాడే అవకాశం అయితే ఉంది. గీతిక ప్రేమ్, అయితే మొన్న నదీ జలాలపై ప్రభుత్వం పీపీటీ ఇస్తే చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ ప్రకటించడం జరిగింది కదా, మరి దీనిపై అధికార పార్టీ ఎలా స్పందించబోతోంది? అంటే నిజానికి ఆ సభలో ఎట్లాంటి అంశాలు చర్చించాలి, లేకపోతే సభ ఎన్ని రోజులు నడవాలనే దానిపై బీఎస్సీలో చర్చిస్తారు. ఆ చర్చించిన దాని మేరకు అంశాలు ఏదైతే షార్ట్ డిస్కషన్కి సంబంధించినటువంటి అంశమైతేనేమి, లేకపోతే సభ ఎన్ని రోజులు జరగాలనేది బీఎస్సీలో నిర్ణయం జరుగుతుంది. బీఎస్సీలో అటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ, ఇటు బీజేపీ, అటు కమ్యూనిస్ట్ పార్టీలు, ఎంఐఎం వారు చెప్పినటువంటి కొన్ని అంశాలను చర్చించడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ చెప్పింది. దాంట్లో భాగంగానైతే సభా వ్యవహారాల మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు కూడా కొన్ని అంశాలు, ప్రధానంగా ఏదైతే పాలమూరు రంగారెడ్డి పథకానికి సంబంధించి కూడా బయట సభలు ఎందుకు, బయట జనాలకు వివరించాల్సినటువంటి సభా సాక్షిగా సభలోనే చర్చిద్దాం రాండి అని చెప్పేసి కూడా పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి దానిపై పవర్ పాయింట్ ప్రజెంటేషనే అటు ప్రభుత్వంగా మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీపీటీ ఇచ్చారు. అయితే దానిపై సభలో మాకు అవకాశం కల్పిస్తారో లేదని చెప్పి ఇటు బీఆర్ఎస్ పార్టీ ఆ బీఆర్ఎస్ భవన్లో పీపీటీ దానిపై ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇట్లా మీరు బయట చేసేటువంటి ఆరోపణలకు సభలో చర్చిద్దాం, సభలోనే మాట్లాడదాం రండి అని చెప్తే బీఆర్ఎస్ రాలేదు. బీఆర్ఎస్ రాకపోవడంపై కూడా సభలో చర్చించాల్సినటువంటి అంశాలను వారే డిసైడ్ చేసి మళ్ళీ సభకు వారే రాకుండా పారిపోవడం ఏంటని చెప్పేసి కూడా మంత్రులు, డిప్యూటీ సీఎం కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ రెండు అంశాలపై కూడా ప్రధానంగా హిల్ట్ పాలసీకి సంబంధించి కానీ, లేకపోతే అయితే విజన్ 2047కి సంబంధించినటువంటి ఈ రెండింటిపై మొదటి నుంచి బీఆర్ఎస్ విమర్శిస్తూ వస్తుంది. కానీ సభలో చర్చించడానికి రావడం లేదు. సభలో చర్చ జరిగితే మొత్తం ప్రజలందరికీ కూడా తెలుస్తుంది, రికార్డ్ అయి ఉంటుంది. సభ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికి ఏది తప్పు, ఏది ఒప్పు అనేది కూడా తెలుస్తుంది. సభలో చర్చించడానికి రండి అని చెప్పి కూడా నిన్న డిప్యూటీ సీఎం ఆహ్వానించారు. అయితే బీఆర్ఎస్ వాదన మాత్రం కేవలం మేము ఏదైతే ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి నిర్ణయాలు కానీ, లేకపోతే అవినీతి కానీ, వీటిని మేము ప్రశ్నిస్తే సీఎంఓ లేకపోతే ఆయా శాఖలకు సంబంధించినటువంటి మంత్రుల పేర్లను ప్రస్తావించకుండా కేవలం మేము చెప్పాలనుకున్నటువంటి అంశం గత ప్రభుత్వంలో చేసినటువంటి వాటిని చెప్పాలంటున్నారు తప్ప ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వాటిని ప్రశ్నిస్తే మా మైకులు, మా గొంతులు కట్ చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ ప్రధానంగా ఆరోపిస్తుంది. మేము అందుకనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విషయంలో కూడా ఆనాడు బీఎస్సీలో ఒకవేళ ప్రభుత్వం తరపున మంత్రి కనుక పీపీటీ ఇస్తే మేము కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ మేము కోరాం. కానీ వారు మాకు అవకాశం ఇవ్వలేదు. అందుకోసమనే మేము సభకు రావట్లేదని చెప్పి ఆ రోజు వాకౌట్ చేశారు. ఈ రెండు అంశాలపై కూడా భవిష్యత్తులో అదే విధంగా జరుగుతుంది కాబట్టి మేము సభకు రాలేకపోతున్నామని వారు చెప్పినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. గీతిక. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ.